హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు నాని ముకుంద్ ఫ్యామిలీ. మనం ఈ వీడియోలో పిఠాపురంలో రాజకీయం రసవత్రంగా మారడానికి కారణం ఎవరు అనే దాని గురించి మనం డిస్కస్ చేద్దాం. మీరు చేయాల్సిందల్లా వీడియోని స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. ఇక ముందుగా పిఠాపురంలో 2024 ఎలక్షన్స్లో పవన్ కళ్యాణ్ గెలిచిన తర్వాత కొద్ది రోజులకి వర్మ అయితే ట్వీట్ చేయడం జరిగింది. ఆ ట్వీట్ని డిలీట్ చేసేశారు. అక్కడి నుంచి గొడవ స్టార్ట్ అయింది. సో అప్పుడు ఏదైనా సరే ఇష్యూ ఉన్నప్పుడు వర్మ ఎవరితో మాట్లాడాలి? పోయి అధినేత నారా చంద్రబాబు నాయుడుతో మాట్లాడాలి. కానీ అలా చేయలా. ఇక్కడ ట్వీట్ పెట్టేశాడు, తర్వాత దాన్ని డిలీట్ చేశాడు. ఎందుకులో ఈ గొడవ అని చెప్పి. దానికి పిఠాపురం జన సైనికులు కావచ్చు, నాగబాబు గారు కావచ్చు, పవన్ కళ్యాణ్ గారు కావచ్చు, అందరూ కలిసి ఆలోచించకుండా పిఠాపురం వర్మ మీద అయితే ఫైర్ అయ్యారు. అంటే ఇక్కడ ఎందుకు ఆలోచించకుండా అన్నానంటే, ఇప్పుడు పిఠాపురం వర్మకి పిఠాపురంలో ఒక ఇమేజ్ ఉంది. సో ఆ ఇమేజ్ని జనసేన వాళ్ళు తీసేసుకుంటుంటే ఎవరైనా సరే ఎలా గమ్ముకుంటారు? ఇప్పుడు చెప్పాలంటే పిఠాపురంలో వర్మ అనే వ్యక్తి ఒక డమ్మీ పిల్లర్ లాగా మాత్రమే. అంటే ఏ పని ఎవరికి కావాలన్నా సరే వర్మ దగ్గరికి రారు, నేరుగా జన సైనికుల దగ్గరికి వెళ్తారు, అంటే జనసేన నాయకుల దగ్గరికి వెళ్తారు. అంటే ఇక్కడ వర్మ పరిస్థితి ఎట్ అయిపోయింది, డమ్మీ పిల్లర్ లాగా అయిపోయింది కదా. సో అలా వర్మ డౌన్ అయ్యి అలా ట్వీట్ చేయడం జరిగింది. వర్మ అలా ట్వీట్ చేయకుండా నేరుగా నారా చంద్రబాబు నాయుడు దగ్గరికి వెళ్ళిగానే ఫైట్ చేస్తుంటే దీనికి ఒక సొల్యూషన్ దొరికేదేమో అనేది అనిపిస్తుంది. ఇక దాని తర్వాత చూసుకుంటే జనసేన ఆవిర్భావ సభలో నాగబాబు గారు చేసిన కామెంట్స్ అయితే దుమారం రేపాయి. అంటే పిఠాపురంలో గెలవడానికి దోహదపడింది పవన్ కళ్యాణ్ అలాగే జన సైనికులు మాత్రమేనంట, ఇంకెవరూ కాదంట. అంటే దాని అర్థం ఏంటి? పిఠాపురంలో పవన్ కళ్యాణ్ గెలవడానికి నేను కూడా దోహదపడ్డాను అని వర్మ అనుకుంటుంటే దానికి కౌంటర్గా అయితే నాగబాబు ఆ కామెంట్స్ చేయడం జరిగింది. ఇక్కడ పవన్ కళ్యాణ్ కావచ్చు అలాగే నాగబాబు గారు కావచ్చు చేసిన తప్పు ఏంటంటే, వాళ్ళకి ఏదైనా ప్రాబ్లం అయితే వాళ్ళు నేరుగా ఎవరి దగ్గరికి వెళ్ళి మాట్లాడాలి? నారా చంద్రబాబు నాయుడు దగ్గరికి వెళ్ళి మాట్లాడాలి. ఎందుకంటే పవన్ కళ్యాణ్ గారు పదే పదే చెప్తుంటాడు, అంటే కూటమి ప్రభుత్వం 10 నుంచి 15 సంవత్సరాలు అలానే ఉంటుంది అని చెప్తారు. అలా ఉండాలి అనుకున్నప్పుడు ఇలాంటి సమస్యలు రాకుండా నువ్వు వెళ్ళి అధినేత దగ్గర ఇలా జరుగుతుంది అని చెప్పి ఆ సమస్యని అక్కడితో క్లియర్ చేయాలి. అలా కాకుండా వర్మ ఏదో చేశాడని చెప్పి నువ్వు కూడా అలా మాట్లాడడం కరెక్ట్ కాదు కదా. ఇక దాని తర్వాత చూసుకుంటే రీసెంట్గా నాగబాబు గారు పిఠాపురం వెళ్ళడం జరిగింది. అక్కడ టీడీపీ కార్యకర్తలు అంటే వర్మ మనుషులు ఎవరైతే ఉంటారో వాళ్ళు తిరుగుబాటు అయితే చేశారు. ఇక్కడ ఇలా సమస్యని పెద్ద చేసుకుంటూ వెళ్తున్నారు. అంటే సమస్యని పైకి తీసుకెళ్ళి, అంటే చంద్రబాబు నాయుడు దగ్గర తీసుకెళ్ళి సమస్యని క్లియర్ చేద్దాము అని లేదు. ఇప్పుడు మీరు చెప్పండి, ఎవరిది తప్పు అంటారు? సో నేనైతే చంద్రబాబు నాయుడు గారి తప్పు అనేది నేను భావిస్తున్నా. ఎందుకంటే ఏదైనా సరే ఒక మాట ఇచ్చినప్పుడు ఆ మాట నెరవేర్చుకోవాలి. ప్రతిసారి కూటమిలో భాగంగా ఇలా పోయింది, కూటమిలో భాగంగా ఇలా వాళ్ళకి వెళ్ళిపోయింది అని చెప్పి ప్రతిసారి చెప్పి తోసిపుచ్చడం అనేది కరెక్ట్ కాదు అనేది నా అభిప్రాయం. ఇక తర్వాత చూసుకుంటే పిఠాపురం వర్మ ఎలాగూ టీడీపీలో కొనసాగలేడు. ఇన్ని ఇష్యూస్ జరుగుతుంటే టీడీపీలో కొనసాగడం సాధ్యమా? నాకైతే సాధ్యం కాదు అని అనిపిస్తుంది. సో సాధ్యం కాకపోతే ఇంకా మరి ఎలా అని చెప్పి చూసుకుంటే వీళ్ళ మధ్య గొడవ ఎవరికి ప్లస్ అయింది? వైసీపీకి ప్లస్ అయింది. ఇప్పుడు వైసీపీ వాళ్ళు ఏం భావిస్తున్నారు? ఇంక ఎలాగూ టీడీపీలో కొనసాగలేడు కాబట్టి మన పార్టీలోకి వస్తాడు, మనకు ఒక బలం వస్తుంది అని చెప్పని అనుకుంటున్నారు. కానీ పిఠాపురం వర్మ వైసీపీలోకి వెళ్తే మాత్రం ఇంకా జీరో అయిపోతాడు. అలా కాకుండా మళ్ళీ బయటకు వచ్చి ఇండిపెండెంట్గా పోటీ చేస్తే మాత్రం అద్రిపోదని చెప్పి చెప్పాలి. అప్పుడు పవన్ కళ్యాణ్కి పెద్ద సవాలే. ఎందుకంటే ఆల్రెడీ వర్మ గారు ఇండిపెండెంట్గా పోటీ చేసి గెలిచారు. సో అలా వర్మకి ఒక సపరేట్ ఇమేజ్ ఉంది పిఠాపురంలో. కాబట్టి ఆ ఇమేజ్ని యూజ్ చేసుకొని నెక్స్ట్ ఎలక్షన్స్లో గాన ఇండిపెండెంట్గా నిలబడితే మాత్రం పవన్ కళ్యాణ్కి పెద్ద సవాలే అని చెప్పాలి. అందుకే పవన్ కళ్యాణ్ కావచ్చు, నాగబాబు గారు కావచ్చు పిఠాపురంలో యాక్టివ్గా పనిచేస్తున్నారు, యాక్టివ్గా పలు కార్యక్రమాలని స్టార్ట్ చేస్తున్నారు. ఇక ఫైనల్గా కన్క్లూజన్ పాయింట్కి వస్తే వర్మ ఎలాగూ టీడీపీలో కొనసాగలేడు. ఎందుకంటే ఇక్కడ జరుగుతున్న పరిణామాలు చూస్తుంటే మాత్రం కొనసాగేలా లేదు. ఇక తర్వాత వైసీపీ పార్టీలోకి ఏమైనా వెళ్తాడా అంటే ఇంకా వైసీపీ పార్టీలోకి వెళ్తే మాత్రం ఇంకా జీరోనే అయిపోతాడు. అలా కాకుండా ఇండిపెండెంట్గా నిలబడితే మాత్రం
సక్సెస్ అవుతాడు అనేది నా అభిప్రాయం. మరి మీ అభిప్రాయాన్ని కింద కామెంట్ రూపంలో తెలియజేయండి. ఇది పిఠాపురం రాజకీయం పైన నా అభిప్రాయం. ఇంతే ఫ్రెండ్స్ ఈ వీడియోలో. మరి నెక్స్ట్ వీడియోతో మీ ముందుకు మంచి కంటెంట్తో మంచి ఇన్ఫర్మేషన్తో వచ్చేస్తాను. అంటిల్ దెన్ థ్యాంక్ యూ, బై బాయ్.